ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అభిషేక స్వరం అనే మా కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి, మీరు పంపిస్తున్న ఎస్ఎంఎస్లను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీలో అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడుతున్నామని, దేవుడు మాతో సూటిగా మాట్లాడుతున్నాడని, దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడని మీరు చెప్తున్న సాక్ష్యాలను బట్టి నేను దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, నిజంగా మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు, మహాశక్తివంతుడైన దేవుడు, మనల్ని ఎంతో ప్రేమించే దేవుడు. యేసయ్య మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయటానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మీరెంతో కాలం నుంచి ప్రార్థన చేస్తూ నా ప్రార్థనలకు జవాబు రావట్లేదు ఏమిటి అని కృంగిపోతున్నారా? నేను మీతో ఒక శుభవార్త చెప్తున్నాను. యేసయ్య ఖచ్చితంగా అతి త్వరలోనే మీకు జవాబు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మీరు కలవరపడొద్దు, కృంగిపోవద్దు. ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. నేను చూశాను ప్రియులారా, నా జీవిత అనుభవంలో నేను చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వటం నేను చూశాను. నా ప్రార్థన ఆలకించిన దేవుడు మీ ప్రార్థన ఎందుకు ఆలకించడు అనుకుంటున్నారు? లేదు ప్రియులారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. కీర్తనలు 65:2లో ఆయన గురించి చెప్పబడుతున్న మాట, ప్రార్థన ఆలకించువాడా అని భక్తుడు వ్రాస్తూ ఉంటాడు. ప్రియులారా, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడైతే నీ ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, మనందరి ప్రార్థనలు ఆలకిస్తాడు. కాబట్టి కలవరపడద్దు, కృంగిపోవద్దు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, మీ ప్రార్థనలన్నిటికీ సహాయం చేస్తాడు. అతి త్వరలో మీరు ఆ కార్యాలన్నిటికీ జవాబుల్ని మీరు చూడబోతున్నారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రియులారా, దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇచ్చినప్పుడు మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటో తెలిసిన, దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. యేసయ్య మన నుంచి ఎదురు చూసేది అది ఒక్కటే ప్రియులారా, అంతేకాని మన నుంచి ఇంకా ఏమీ యేసయ్య కోరట్లేదు ప్రియులారా. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో మేలు చేసినప్పుడు ఆ వ్యక్తి నుంచి దేవుడు కోరేది ఒకే ఒకటి, ఏమిటి అంటే కృతజ్ఞత. ఏమిటి ఆ కృతజ్ఞత అంటే, దేవుడు చేసిన మేలును మనం ఎన్నడూ మరచిపోకూడదండి. దాన్ని జ్ఞాపకం చేసుకొని మనం దేవుని ఎంతగానో స్తుతించాలి. మనం దేవుని ఎంత స్తుతిస్తే ఆయన అంత ఆనందిస్తాడు. మనం దేవుని ఎంతో స్తుతిస్తుంటే ఆయన అంతగా మనకు మేలు చేసినందుకు ఆయన సంతోషిస్తాడు. ప్రియులారా, చాలామంది దేవుడు చేసిన మేలు మర్చిపోతూ ఉన్నారండి. అలా మర్చిపోయినప్పుడు ఆ దేవునికి ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఏమని చెప్తారంటే, బ్రదర్ దేవుడు మాకు మేలు చేస్తే మేము సాక్ష్యం చెప్తామండి అని చెప్తారు. అయితే ప్రియులారా, దేవుడు మన నుంచి కోరేది ఏంటో తెలిసిన, మనం ఏదో ఒకసారి సాక్ష్యం చెప్పి గమ్మున అలా ఉండిపోవటం కాదు, ఆయనకు సాక్షిగా జీవించాలని ఆయన మనల్ని కోరుతున్నాడండి. మన నుండి ఆయన ఎదురు చూసేది ఏంటి అంటే, మనము ఆయనకు సాక్షులుగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుడు మన జీవితంలో మేలు చేసినప్పుడు మనం ఆయనకు సాక్షులుగా నిలబడాలి. నా దేవుడు నాకు ఇటువంటి కార్యం చేశాడు, నీకెందుకు చేయడు అని మనం ఇతరులకు ఒక సాక్ష్యార్థంగా మనం నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరొక మాట చెప్తున్నాను ప్రియులారా, ఒక వ్యక్తి జీవితంలో దేవుడు ఎందుకు మేలులు కార్యాలు చేస్తున్నారు అని అంటే, ఆ వ్యక్తి ఒకటి దేవుణ్ణి దేవునిగా తెలుసుకోవాలి, 2 దేవుడు తనను ప్రేమిస్తున్నాడు అనే సంగతి తెలుసుకోవాలి, 3 ఆ దేవునికి సాక్షిగా జీవిస్తూ ఆ దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడో దాన్ని మనం చేయవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, మన జీవితంలో ఈ 3 అనుభవాలు మనం తప్పిపోకుండా మనం కాపాడుకోవాలి. 1 దేవుణ్ణి దేవునిగా తెలుసుకోవాలి, 2 దేవుడు మనకు చేసిన మేలులను బట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవాలి, 3వది ఆయన చేసిన మేళ్ళన్నిటిని బట్టి మనం ఆయనకు సాక్షులుగా జీవించి అనేక మంది ఎదుట ఆయన నామానికి మహిమకరముగా మనం జీవించవలసిన వారమై ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 103వ కీర్తన 2వ వచనంలో దావీదు భక్తుడు ఇదే మాట చెప్తా ఉన్నాడండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు ఇక్కడ చెప్తా ఉన్నాడు. దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి, నా ప్రాణమా నీవు యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరచిపోవద్దు అని దావీదు తనకు తాను హెచ్చరిక చేసుకుంటున్నాడు. ప్రియులారా, తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? నా ప్రాణం నాలో ఉన్నంత కాలం నా దేవుడు నాకు చేసిన మేలు నేను మరచిపోను. ఇది దావీదు యొక్క తీర్మానం అండి. ప్రియులారా, ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్న మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను.
మీరు దేవుణ్ణి నమ్ముకొని ఎంతకాలమైంది? మీరు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత నుంచి దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు ఎన్ని కార్యాలు దేవుడు చేశాడు? చాలామంది చెప్తారు, చాలా కార్యాలు దేవుడు చేశాడు బ్రదర్ అని చెప్తారు. అయితే అవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోగలుగుతున్నావా? వాటిని గురించి నువ్వు దేవునికి సాక్షిగా ఇతరులతో పంచుకోగలుగుతున్నావా? ప్రియులారా, దేవుడు ఒక వ్యక్తికి రోగాన్ని స్వస్థపరిచినప్పుడు ఆయన ఆ వ్యక్తితోటి చెప్పిన మాట ఏంటి అంటే, నీ వెళ్ళి నీ ఇంటి వారికి, నీ ఊరు వారందరికీ ఈ సంగతి చెప్పు అని యేసయ్య చెప్పటం బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ప్రియులారా, ఆయన మన జీవితాల్లో కార్యాలు చేసినప్పుడు మన నుంచి ఆయన ఎదురు చూసే ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఇదేనండి. మనం ఆయనకు సాక్షులుగా జీవించాలి. చాలామంది ఏమనుకుంటారంటే, బ్రదర్ నేను సాక్ష్యం చెప్తాను, ఒకసారి సాక్ష్యం చెప్తాను అయిపోతుంది అనుకుంటున్నారు. లేదంటే బ్రదర్ దేవుడు నాకు చేసిన మేలును బట్టి ఒక చిన్న కానుక నేను దేవునికి పంపిస్తాను అయిపోతుంది అని అనుకుంటున్నారు. ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చినవే మనం దేవునికి ఇచ్చేది ఏముందండి? అందుకే ఒక భక్తుడు అంటాడు, ప్రభువా నేను నీకు ఏమి ఇవ్వగలుగుతాను? ఇవి ఇచ్చినవన్నీ నువ్వే కదా నాకు ఇచ్చావు. ఈ సృష్టి అంతా నీదే, నేను కలిగి ఉన్నవన్నీ కూడా నీవే నాకు ఇచ్చావు, నేను నీకేమిస్తాను అని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, ఆఖరిగా ఆ భక్తుడు చెప్పే ఒక మాట ఏంటంటే, రక్షణ పాత్రను చేతపూర్చుకొని యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను అంటాడు. కీర్తనలో 116:9 ఆ మాట రాయబడుతుంది. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును అని మాట్లాడతాడు. నిజంగా ప్రియులారా, దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళన్నిటికీ నువ్వు ఏమి చెల్లించగలుగుతావు? ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలుగుతావు? ప్రియులారా, యేసయ్య మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కోసం తన ప్రాణాన్నే పెట్టాడండి. మన కోసం తన నిలువెల్లా నలిగిపోయాడు. మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడు, భూలోకానికి వచ్చాడు. మన కోసం ఆయన చేయని త్యాగం అంటూ ఏదీ లేదండి. తన రక్తమంతటిని మన కోసం కాచాడు, అవమానమును సహించాడు, తన ప్రాణాన్నే మన కొరకు దారబోసాడు. ప్రియులారా, మన కొరకు బలియాగం చేశాడు, మనల్నంతగా ఆయన ప్రేమించాడు. మరి ఆయన చేసిన ఆ త్యాగం ద్వారా మనకిచ్చిన రక్షణకు మనం ఆయనకు ఏమిచ్చి ఆ రుణము తీర్చగలుగుతాము చెప్పండి? దావీదు భక్తుడు అందుకే అంటాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించు అని తన ప్రాణముతో ఆయన చెప్పుకుంటాడు. తర్వాత క్రింద అంటాడు, నా అంతరంగములోని సమస్తమా అని దావీదు మాట్లాడతాడు. ప్రియులారా, దానికి దేవుడు నాకు ఇచ్చిన ఓ ప్రత్యక్షత ఏమిటి అంటే, నా అంతరంగములో సమస్తమా అని దావీదు మాట్లాడుతున్నప్పుడు ఆయన మనస్సు నిండా దేవుని కృతజ్ఞత తలంపులో నింపబడి ఉండాలని కోరుకున్నాడు. రెండవది, నా శరీరములోని అణువణువా, నా రక్తములోని అణువణువా, నా శరీరంలోని నరములారా ఆయన చేసిన మేలు మీరు మర్చిపోవద్దు. మేలులు చేసినది సర్వశక్తిమంతుడైన దేవుడు. ఆయన నిన్ను ప్రేమించి నిన్నెంతో ఇష్టపడి నీకు ఆయన మేలు చేశాడు. నువ్వు మర్చిపోవద్దని దావీదు తన ప్రాణముతో తనతో తను చెప్పుకుంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, భూలోకములో శరీరధారిగా నేను జీవించినంత కాలము కూడా నేను దేవునికి సాక్షిగా జీవించాలి. దేవుడు నాకు చేసిన మేలులు పదే నా హృదయంలో నేను తలపోసుకుంటూ ఉండాలి. ఎన్ని కార్యాలు ఆయన నాకు చేశాడు. ఒకప్పుడు నా స్థితి ఏంటి, ఈరోజు నా స్థితి ఏంటి? ఒకప్పుడు నా పేదరికం ఏంటి, ఈరోజు నా ఐశ్వర్యం ఏంటి? దేవుడు నాకు ఎలాంటి కార్యాలు చేశాడని దావీదు తనకు తానుగా అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించటం మానొద్దు అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రాణంతో నువ్వు చెప్పగలుగుతావా ఈ మాట? నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించాలి. చాలామంది దేవుని బిడ్డలు, భక్తులు, ప్రియులారా, ప్రార్థన అయిపోగానే ముగింపులో ఈ మాటలు చెప్తూ ఉంటారు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చాలామంది భక్తులు వారి ప్రార్థన తర్వాత చెప్పటం నేను విన్నాను. నిజంగా ప్రియులారా, అది నోటితో చెప్పినది మాత్రమే కాకుండా వారి జీవితంలో కూడా తీసుకుని అనుసరిస్తూ ఉంటే అదెంత అద్భుతంగా ఉంటుంది, దేవునికి ఎంత ఇష్టంగా ఉంటుంది. ప్రియులారా, దావీదును చూసి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుడు అన్నాడు. ఎలాగూ దావీదు దేవునికి అంత ఇష్టడిగా మారిపోయాడు అంటే, అనుక్షణం దావీదుకి ఒకే ఒక తపన, నా దేవుడు నా దేవుడు నా దేవుడు, నా దేవుడు చేసిన మేలులు మేలులు మేలులు. ఇదేనండి దావీదు నోట వచ్చేది. దావీదు దేవుడు నీకేం చేశాడు అని మీరు కానీ దావీదుని అడిగితే ఇంత పెద్ద లిస్టు చెప్తాడు దావీదు. నాకు దేవుడు ఇన్ని చేశాడు ఇన్ని చేశాడు ఇన్ని చేశాడు అని చెప్పగలుగుతాడు. ప్రియులారా, అదే మనల్ని అడిగితే మనలో చాలామంది దేవుని బిడ్డలైన వారు
ప్రార్థన చేసుకునేవారు, దేవుని వాక్యం తెలిసిన వారు అందరూ కూడా చెప్పే మాట ఏంటంటే, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, వెంటనే ఈ దేవుని బిడ్డలు అంటున్నారు, దేవుడు నాకేం చేశాడని, దేవుడు నాకేం చేశాడని అని చెప్పేసి దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారండి. నిజంగా ప్రియులారా, ఇదెంత బాధాకరమో తెలుస్తున్నా. ఒక్కసారి అదే వ్యక్తి వెనక్కు తిరిగి చూసి దేవుడు నా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు అని లెక్క పెట్టమనండి. కలిగిన నష్టం కొంచెం, కలిగిన బాధలు కొంచెం, దేవుడు చేసిన కార్యములు ఎన్నో ఉన్నాయండి. వాటన్నిటిని విడిచిపెట్టేసి ఈ వ్యక్తి దేవుడు నాకేం చేశాడు అని చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? ఈ వ్యక్తిలో కృతజ్ఞతా బుద్ధి లేదు ప్రియులారా. దేవుడు చేసిన మేళ్ళన్నీ పదే పదే రోజు కానీ జ్ఞాపకం చేసుకొని ఉంటే ఈ చిన్న చిన్న కష్టాలకి భయపడి దేవుని విడిచిపెట్టరు ప్రియులారా. ఈ లోకంలో చాలామంది దేవుని బిడ్డలు ఒక శ్రమ వచ్చిందనో, ఒక కష్టం వచ్చిందనో, ఒక బాధ వచ్చిందనో, ఒక ఇరుకు ఇబ్బందులు వచ్చినాయనో దేవుని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇటువంటి వారు నమ్మకస్తులు కారు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, నీ నమ్మకత్వం అసలు నీ బాధల్లోనే చూపించాలా, నీ దేవుని మీద ఉన్న విశ్వాసం అసలు నీ కష్టాల్లోనే చూపించాలా. మేళ్ళు చేసినప్పుడు అందరూ దేవుడు మంచివాడు అంటాడు, కానీ నిజమైన భక్తుడు, భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుని ఎట్లా ప్రేమ కలిగిన వ్యక్తి నిజముగా దేవుడు మంచివాడని ఎప్పుడు చెప్పగలుగుతాడో తెలుసిన ప్రియులారా? ఇబ్బందుల్లో చెప్తాడు, బాధల్లో చెప్తాడు, కష్టాల్లో చెప్తాడు, నష్టాలు కలిగినప్పుడు చెప్తాడు. బైబిల్లో యోబు భక్తుడు అలాగే చెప్పాడు. యోబుకు వచ్చిన కష్టం ఎంత పెద్దది అంటే, అంతకుముందు దేవుడు యోబుని ఎంతో ఆశీర్వదించాడు. ఆ ఊజు దేశం అంతట్లో యోబంత ధనవంతుడు ఇంకెవరు లేరు ప్రియులారా. ఆయనకి అన్నీ ఉన్నాయి, ఆస్తి ఉంది, బిడ్డలున్నారు, సర్వ సమృద్ధి ఉంది, ఏ కొరత లేదు ప్రియులారా యోబుకి. అయితే ఒక రోజున అన్నీ ఒక్క రోజులో పోగొట్టుకున్నాడండి యోబు. ఆస్తి మొత్తం పోయింది, బిడ్డలు మొత్తం చనిపోయారు, ఆఖరికి యోబు ఒంటరిగా మిగిలిపోయాడు. అంత మాత్రమేనా? యోబు ఒంటి నిండా రోగం వచ్చేసింది, ఒంటి నిండా దురద వచ్చేసింది, గోక్కుంటున్నాడు, చిల్ల పెంకుతో గోక్కునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో యోబు ఏమంటున్నాడో తెలుసా అండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని యోబు చెప్తున్నాడండి. యోబు భార్య వచ్చి అంటది, అయ్యా ఇంకెందుకయ్యా ఈ బ్రతుకు, ఇంకెందుకయ్యా ఈ శ్రమలు, ఇంకెందుకయ్యా ఈ దరిద్రత, మన పిల్లలందరూ చచ్చిపోయాక, మన ఆస్తి అంతా పోయాక ఇంకా మనం ఉండి ఏం చేస్తాం? నువ్వు దేవుని దూషించి మరణమైపో అని యోబు భార్య చెప్తుంటే యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక. అలా మాట్లాడకూడదు. మూర్ఖులు అలా మాట్లాడతారు. దేవుని బిడ్డలు ఎలా మాట్లాడతారో తెలిసిన? ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడేమో, తీసుకొని ఇచ్చింది ఆయనేగా, ఒకవేళ మరలా నా దేవుడు ఇస్తాడేమో, అది యోబు యొక్క విశ్వాసం. అందుకే యోబు తరువాత వాక్యంలో ఒక మాట చెప్తాడు, నా విమోచకుడు సజీవుడని, ఆయన తరువాత భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అని మాట్లాడతాడు. నా కన్నులతో నేనే కన్నులారా ఆయన్ని నేను చూస్తాను అని మాట్లాడతాడు. యోబు నోటి మాటల్లో ఎక్కడ కూడా దేవుని దూషించడం మనం చూడమండి. దేవుని మీద సణుక్కోవడం కూడా మనం చూడం. ఎందుకు ఇలా చేసావు ప్రభు అనే మాట కూడా, దేవుని పొరపాటును కూడా ప్రశ్నించడండి యోబు. ప్రియులారా, అది నిజమైన కృతజ్ఞత కలిగిన జీవితం. దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని ఏ వ్యక్తి దేవుని ఎదురు ప్రశ్నించలేడు ప్రియులారా. దావీదు అందుకే అంటాడు, నా ప్రాణమా నువ్వు యెహోవాను సన్నుతించు అని దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడండి. నిజంగా ప్రియులారా, ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప ఆధ్యాత్మికమైన అనుభవం అండి. మనం దేవుని మందిరానికి వెళుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, దేవుని గొప్ప కార్యాల గురించి ఎన్నో వింటున్నాం. అయితే మనలో కృతజ్ఞత బుద్ధి కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అవును ప్రియులారా, దేవుడు నీ నుంచి కోరేది ఏదైనా ఉందా అంటే ఒకే ఒకటి, కృతజ్ఞత. దావీదు తన జీవితంలో నిండుగా కృతజ్ఞత కలిగిన వ్యక్తి ప్రియులారా. దావీదుకు ముందుగా సౌలు అనే ఒక వ్యక్తి రాజుగా ఇశ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. సౌలును కూడా దేవుడు కడు దీన స్థితి నుంచి లేవనెత్తాడండి. చాలా ఎన్నిక లేని గోత్రం బెన్యామీను గోత్రం, తక్కువ గోత్రం. ఆ గోత్రములో నుండి సౌలును దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా నియమించాడు. అయితే సౌలు మొట్టమొదట సమూయేలు తనని అభిషేకించడానికి వచ్చినప్పుడు, సమూయేలు దేవుని మనస్సులో ఉన్న మాట సౌలుతో చెప్పినప్పుడు, ఇదిగో ఇశ్రాయేలు మీద రాజుగా దేవుడు నిన్ను కోరుకొని ఉన్నాడు అని సౌలుతో చెప్పినప్పుడు, సౌలు చెప్పిన మాట, నా గోత్రము ఎన్నిక లేనిదే, నా కుటుంబంలో కూడా నేను ఎన్నిక లేని వాడిని కదా,
నన్ను దేవుడు రాజుగా కోరుకున్నాడా అని చాలా కృతజ్ఞత బుద్ధి కలిగి ఉన్నాడు. చాలా తగ్గింపు స్వభావము కలిగి ఉన్నాడు. ఆ తరువాత సౌలు జీవితంలో ఎన్నడూ అటువంటి కృతజ్ఞత బుద్ధి మనం చూడం ప్రియులారా, ఎన్నడూ మనం చూడం. దావీదు జీవితానికి వచ్చేటప్పటికి ఇది పూర్తి వ్యత్యాసంగా కనబడుతుంది. దావీదు అంటాడు, ప్రవ్వా గొర్రెలు కాసుకునేవాడిని కాదు ప్రవ్వా, నేను ఎక్కడో ఊరి చివర కొండల్లో ఉండేవాడిని కాదు ప్రవ్వా, నన్ను ఎన్నుకొని నీ ప్రజలైన ఇశ్రాయేలుని పాలించటానికి రాజుగా చేసావే, అసలు నేను ఏ పార్టీ వాడిని ప్రవ్వా అని దావీదు మాట్లాడుతూ ఉంటాడు. దావీదు తన ప్రాణంతో చెప్పాడు కదా దేవుని కృతజ్ఞత కలిగి ఉండమని. దావీదు అసలు తన కృతజ్ఞతను బైబిల్లో ఎక్కడైనా చూపించాడా అని దేవుని యొక్క వాక్యాన్ని నేను పరిశీలిస్తూ ఉండగా 2 చోట్ల దావీదు ఆ కృతజ్ఞత బుద్ధిని, దేవుడు చేసిన కార్యాలని మాట్లాడటం నేను బైబిల్ గ్రంథంలో గమనించాను ప్రియులారా. దావీదు దేవుని పట్ల ఆ కృతజ్ఞతని నేర్చుకున్నాడు. ఒకప్పుడు దావీదు గొర్రెలు కాస్తూ ఊరు బయట కొండల్లో ఉండేవాడు. తన కుటుంబంలో లెక్కలేని స్థితిలో ఉన్నాడు, ఎన్నిక లేని వ్యక్తి. తన అన్నలందరికీ మంచి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళందరూ సైన్యంలో మంచి జాబ్ చేస్తున్నారు. దావీదేమో ఊరి చివర గొర్రెలు కాస్తా కడు పేదవాడిగా జీవిస్తూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు సణుక్కోవటం మనం చూడం, కానీ అక్కడ దావీదు దేవుని ఎక్కువ స్తుతించటం మనం చూస్తాం. అక్కడ దావీదు అంటాడు దేవుణ్ణి, యెహోవా నా కాపరి, నాకు ఏమీ కొదువలేదు అని మాట్లాడతాడు. నాకు లేమి కలగదు అని మాట్లాడతాడు. ఎందుకు దావీదు మాట చెప్పాడని నేను గమనిస్తే, దావీదు దేవుని మనస్సుని ఎరగటం ప్రారంభించాడు. అందుకే దేవుడు అంటున్నాడు దావీదు నా హృదయానుసారుడని. అసలు దేవుని మనస్సులో ఏముందో దాన్ని తెలుసుకోవటానికి దావీదు ప్రారంభించాడు. దావీదు గొర్రెలు కాస్తున్నాడు, దేవుడు దావీదుకు కాపరిగా ఉన్నాడు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత దావీదు అంటాడు, దేవుడు నాకు కాపరి కాబట్టి నాకేమీ కొదవలేదు అంటున్నాడు. ఆ మాట రాజభవనంలో ఉన్న వ్యక్తి చెప్పలేడండి, రాజ సైనికులుగా ఉద్యోగంలో ఉన్న వారు చెప్పలేరు ప్రియులారా. దావీదు అంటున్నాడు, ఆయన నాకు కాపరే, నాకేమీ కొదవలేదు అంటున్నాడు. ఇంత కృతజ్ఞతగా, ఇంత విశ్వాసము కలిగి దేవుని పట్ల జీవిస్తున్న దావీదునే దేవుడు చూశాడు. దావీదుకి దేవుడు సహాయం చేయాలని కోరుకున్నాడు. ఒకరోజు దావీదు ఒక్కడే గొర్రెలు కాస్తా ఉన్నాడు. అనుకోకుండా ఒక సింహము ఎలుగుబంటి 2 కలిసి వచ్చినాయట గొర్రెల మీదకి. ఒక గొర్రెను పట్టుకొని నోట గరుచుకొని అవి పారిపోతూ ఉన్నాయి. అప్పుడు దావీదు, ప్రభువా నువ్వు నా కాపరివి కదా, మరి నాకు కాపరివి అయితే నేను కాసే ఈ గొర్రెలన్నిటికి కూడా నీవే కదా కాపరివి, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని దేవుణ్ణి అడిగి ఉంటాడు. అప్పుడు దేవుడు అన్నాడు, దావీదు వెళ్ళి వాటిని పట్టుకో, నేను నీకు జయమిస్తాను అని దేవుడు చెప్పాడు. ఇక దావీదండి సింహము వెంబడి పరుగెత్తి సింహాన్ని పట్టుకున్నాడంట. ఏమండి, సింహం వెంబడి మామూలు ఒక మనిషి పరుగెత్తలేడు ప్రియులారా. సింహపు పరుగు చాలా వడిగా ఉంటుంది, దాన్ని పరుగెత్తి పట్టుకోవటం ఒక మామూలు మనిషి అసాధ్యం ప్రియులారా. అయితే దావీదు పరుగెత్తి దాన్ని పట్టుకొని దాని నోట నుండి గొర్రెను విడిపిస్తున్నాడు. ఆ రెంటిని చీల్చి వాటిని చంపేశాడంట అండి. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది ప్రియులారా. దావీదుకు దేవుడు కాపరిగా ఉన్నప్పుడు దావీదును చూసారా దేవుడు ఎంత ఉన్నతమైన రీతిలో నడిపిస్తున్నాడు, ఎంత భద్రత, ఎంత క్షేమం, ఎలాంటి నష్టం కలగనీయకుండా ఎలాగూ దేవుడు దావీదును కాపాడుకుంటూ వస్తున్నాడు ప్రియులారా. దావీదు అందుకే ఆయన అదే సాక్ష్యాన్ని రాజుగారి ముందు చెప్తున్నాడండి. వచ్చి ఒకరోజు దావీదుని వాళ్ళ నాన్నగారు పిలిచి, మీ అన్నలు సైన్యంలో ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి వెళ్ళి ఇప్పటికే చాలా రోజులైంది, వాళ్ళు అసలు ఎలా ఉన్నారో వాళ్ళ క్షేమస్థితి చూసి నాకు ఒక ఆనవాలు తీసుకొని రా అని దావీదుని వాళ్ళ నాన్నగారు పంపించాడని. దావీదు బయలుదేరి వస్తూ ఉన్నాడు. అప్పుడు అక్కడ ఫిలిస్తీయులకి యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో గొలియాతు అనే ఒక మహాశూరుడు నిలబడి ఇశ్రాయేలు ప్రజల్ని తృణీకరించి మాట్లాడుతున్నాడు, దేవుని సైన్యాన్ని తృణీకరించి మాట్లాడుతున్నాడు. దేవుని నిమిత్తమై దావీదుకు రోషం వచ్చేసింది. వెంటనే దావీదు అంటాడు, జీవము కలిగిన దేవుని సైన్యములు తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని మాట్లాడుతూ ఉంటాడు. ఈ మాట విని ఈయన ధైర్యాన్ని చూసి ఈయన్ని రాజుగారి దగ్గరే తీసుకెళ్తారు. రాజుగారు అంటాడు, అబ్బా యుద్ధం నేర్చిన ఈ సైనికులందరూ కూడా భయపడిపోయి కూర్చొని ఉన్నారు, వాడు చూస్తే ఆజానుబాహుడు, వాడిని జయించే ధైర్యం ఎవరికీ లేదు వీళ్ళలో, రాజునైనా నేను కూడా గమ్మును కూర్చున్నా, ఏం చేయాలో అర్థం కాక, నువ్వు వచ్చి ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అని నేను విన్నాను, నువ్వు నిజంగా యుద్ధం చేస్తావా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని రాజుగారు దావీదుతో మాట్లాడినప్పుడు అప్పుడు దావీదు ఒక చక్కని సాక్ష్యాన్ని అక్కడ చెప్తాడండి.
అది దావీదుకు దేవుడు చేసిన ఆ ఉపకారములో జ్ఞాపకం చేసుకొని అక్కడ రాజుగారి ఎదుట సాక్ష్యం చెప్తాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనంలో దావీదు ఇలా మాట్లాడుతున్నాడు. దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయిచుండా సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని అని దేవుడు చేసిన మేల్ని దావీదు జ్ఞాపకం చేసుకొని చెప్తా ఉన్నాడు. అలాగే 17వ వచనంలో దావీదు చెప్పే మరొక మాట ఏంటంటే, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్తున్నాడంటండి. ఎంత అద్భుతమైన సాక్ష్యం ప్రియులారా! దేవుడు చేసిన మేలు నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవటం ప్రారంభిస్తే నీకు ధైర్యం కలుగుతుంది. నా దేవుడు ఈ కార్యం చేయగలడు అని నువ్వు చెప్పగలుగుతావు. దేవుడు చేసిన మేలు అందుకే మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి పూట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మేలులు ఎప్పుడు మన మనసులో మనం తలుచుకుంటూ ఉండాలి. దావీదు ఒక భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు, సింహము నోట నుండి తప్పించిన నా దేవుడు, ఎలుగుబంటి నోట నుండి తప్పించిన నా దేవుడు, ఆయన సజీవుడు, ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన శక్తిమంతుడైన దేవుడు, ఆయన నిశ్చయంగా నన్ను విడిపించగలడు. ఈ ఫిలిస్తీయుడంతా దేవుని శక్తి గొప్పది. ఈ మానవుణ్ణి నేను కాదు చూసేది, నా దేవుణ్ణి నేను చూస్తాను. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, విని చేతి నుండి నన్ను విడిపిస్తాడు అని దావీదు చెప్పగానే ఆ మాటకి రాజుగారు ఆశ్చర్యపోయి ఒక గొప్ప మాట చెప్తాడు, పొమ్ము యెహోవా నీకు తోడుగా ఉండును గాక అని దావీదుతో చెప్పి బలపరిచి సౌలు పంపిస్తున్నాడు. అవును ప్రియులారా, దేవుడు చేసిన మేలు మనం ఇతరులతో పంచుకోవడం ప్రారంభించినప్పుడు ఏమవుతుందో తెలుసా? కృంగిపోయిన వారిలో కూడా ధైర్యం వస్తుంది. నిరాశతో ఉన్న వారిలో కూడా బలం రావటం ప్రారంభిస్తుంది. ఏమండి, దేవుడు చేయి విడిచిపెట్టే దేవుడా? ఒక రోజైనా విడిచిపెడతాడా? హెబ్రీ 13:5 ఆయన చెప్తున్నాడు, నిన్ను ఎన్నడూ విడువను, ఎన్నడూ ఎడబాయను అని చెప్తున్నాడు. అంటే ఏ రోజు నేను విడిచిపెట్టననే కదా దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన విడిచిపెట్టను అని ఆయన చెప్తుంటే ఆయన మనల్ని విడిచిపెట్టినట్లుగా మనం ఎందుకు ఒంటరి వాళ్ళమని బాధపడుతున్నాం? మనం ఎందుకు చేతగాని వాళ్ళమని బాధపడుతున్నాం? ఎందుకు నువ్వు కృంగిపోతున్నావు ప్రియ సహోదరి సహోదరుడా? దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నీకు జయమిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. కాబట్టి ప్రియులారా, దేవుడు చేసిన మేలు మర్చిపోవద్దు, జ్ఞాపకం చేసుకోండి. పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నేమ్ దెమ్ అని మాట్లాడతాడు. నీకు దేవుడు చేసిన మేలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని లెక్కబెట్టు. వీలైతే ఒక పుస్తకం రాసుకో. ఈ రోజు నుంచి దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలన్నీ ఒక్కొక్కటి రాయటం ప్రారంభించు. ఒక సంవత్సరానికి చూడు ఎన్ని కార్యాలు దేవుడు చేస్తాడో, ఒక రోజుకు చూడు దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడో. ప్రియులారా, దేవుడు చేసిన కార్యాలన్నీ ఇలాగూ దేవుని బిడ్డలు పుస్తకాలు పెట్టి వ్రాయటం కానీ ప్రారంభిస్తే ఎన్ని పుస్తకాలు అయిపోతాయి కూడా చెప్పడానికి వీల్లేదు. అవును ప్రియులారా, మన దేవుడు అంత గొప్ప దేవుడు. కీర్తన 145:9 దేవుడు చెప్తున్నాడు, యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ, కొందరికి కాదు, అందరికీ. ఆయన యందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డ, నువ్వు కృంగిపోవద్దు, భయపడవద్దు. ఆయన నీకు మేలు చేసే దేవుడు. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును. ముందు దినాల్లో నువ్వు వర్ధిల్లబోతున్నావు. ముందు దినాల్లో దేవుడు నీ భవిష్యత్తును ఆశీర్వదించబోతున్నాడు. ముందు దినాల్లో నిన్ను ప్రకాశింప చేయబోతున్నాడు. నేను 0 0 0 అని నువ్వు అనుకుంటున్నావు. నేను ఎందుకు పనికిరానని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవుడు నీ ప్రక్కన నిలవబడి నిన్ను 10 అనే అంకెగా ఉన్నతమైన స్థానానికి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ప్రియ సహోదరి, నువ్వు భయపడవద్దని దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఇప్పుడు ఉద్యోగం లేదని కృంగిపోతున్నావా? ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ పరిస్థితిలో నేను వర్ధిల్లలేకపోతున్నాను, ఏం చేసిన ఫెయిల్యూర్ అని భయపడుతున్నావా? నీవు చేసే ప్రతిదీ నీకు జయంగా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన ఉపకారి. ప్రియులారా, దావీదు జీవితంలో దేవుడు అటువంటి కార్యములు చేయగలిగితే నీ జీవితంలో దేవుడు ఎందుకు చేయడు? ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా చేయగలుగుతాడు. అయితే మన జీవితంలో మనం కలిగి ఉండాల్సింది ఏంటి అంటే, దేవుడు చేసిన మేళ్ళని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రియులారా, ఇప్పటి వరకు దేవుడు చేసిన మేళ్ళని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఇంకొక మాట చెప్తున్నాను. కొంతమంది దేవుడు నాకు ఏం చేశాడు అని చెప్తా ఉంటారు. ప్రియులారా, మనం ఇంత ఆరోగ్యంతో ఉన్నామంటే దేవుడు చేసిన మేలు కాదా? 2 చేతులు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు. ఒక చేయి లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు చూడండి.
ఒక కాలు లేని వారు ఎంత బాధపడుతున్నారు చూడండి, ఒక కన్ను లేని వారు ఎంత బాధపడుతున్నారు చూడండి, మగవాళ్ళుగా ఉన్నవారు ఎంత బాధపడుతున్నారు చూడండి. ప్రియులారా, దేవుడు మీకు మరి అన్ని అవయవాలు సరిగ్గా పనిచేసేలా కృప చూపించాడే. ఇంత గొప్ప మేలు చేసిన దేవునికి నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నావు, ఎంతవరకు సాక్షిగా జీవించగలుగుతున్నావు. దావీదు రాజు అంటాడు, ఒక రోజండి ఆయన రాజుగా అయిన తర్వాత దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి మోకరించి అక్కడ కూర్చొని ఆయన అంటాడు, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడుతోంది, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని మాట్లాడుతున్నాడు. దావీదు తన జీవితంలో దేవుడు చేసిన మేలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పే మాట ఏంటంటే, ప్రభువా అసలు నేను ఎంతటి వాడను, నన్ను ఇంతగా ఎలా ప్రేమించావు అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇటువంటి కృతజ్ఞతా బుద్ధి మనలో కూడా కావాలని దేవుడు కోరుతున్నాడు. నీ నుండి దాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవుడు చేసిన మేళ్ళను బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు ఏం చేశాడని ప్రశ్నించడం మానేసి దేవుడు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించడం ప్రారంభించండి. తద్వారా మనం ఉన్నతమైన రీతిలో వర్ధిల్లుతాం. అట్టి కృప దేవుడు మీకందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? అందరూ ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఎంతమంది అయితే ఈ కార్యక్రమం చూస్తున్నారు ప్రభువా, వారందరినీ ఇప్పుడే మీరు దర్శించండి. దేవుడు నాకు ఏం చేశాడనే ఈ వ్యతిరేక భావన వారిలోంచి తొలగించి ప్రభువా, మీరు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కృతజ్ఞతా బుద్ధి మా ప్రియులందరిలో పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభువా. ఎండిపోయిన వారి జీవితాలు చిగురింప చేయండి, మూడుబారిన జీవితాలు చిగురింప చేయండి ప్రభువా. తండ్రి, వీరిని ఫలభరితమైన వ్యక్తులుగా చేయండి, మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సునీల్, దేవుడు ఇప్పుడే నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నానని మాట్లాడుతున్నాడు. నీ భవిష్యత్తును దేవుడు ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించబోతున్నాడు. ఆశ అనే సహోదరి నేను చూస్తున్నాను, నా జీవితంలో నా పేరుకు తగినట్లు నేను ఏ ఆశ లేకుండా బ్రతుకుతున్నాను, నువ్వు కృంగిపోతున్నావు. దేవుడు నిన్ను ఉన్నతమైన రీతిలో ఆశీర్వదిస్తున్నానని మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడు. తల్లి, నువ్వు భయపడవద్దని మనం చేస్తున్నాను. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును దయచేయండి. ముఖ్యంగా యవనస్తులు దర్శించండి, వారి భవిష్యత్తును ప్రకాశింపచేయండి ప్రభువా. వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఉన్నతమైన రీతిలో దీవించండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించండి ప్రభువా. మీరు చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుని ఇంకా అత్యధికమైన మేలు వారి జీవితంలో పొందటానికి కృతజ్ఞతాబుద్ధి కలిగి నేను స్తుతించే వారిగా చేసి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.